అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు చామదుంపలు ఎగ్ కాంబినేషన్లో పులుసుని తయారు చేసి చూపించబోతున్నాను. చాలా రుచికరంగా ఉంటుంది. వండేటప్పుడే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉండి మంచి సువాసనతో ఉంటుంది ఈ పులుసు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా బయట నుంచి తెచ్చినటువంటి చామదుంపలను ఒకసారి 2-3 సార్లు వాటర్తో వాష్ చేసేసి కుక్కర్లో వేసేసుకోండి. తర్వాత ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటామో అన్ని ఎగ్స్ని కూడా కుక్కర్లో పెట్టేసుకొని తగినంత వాటర్ పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఈలోపు కాస్తంత చింతపండును కూడా తీసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఒక జాలిబుట్టలోకి ఈ ఎగ్స్ని చామదుంపల్ని వేసేసుకొని చల్లటి నీళ్ళు వేసుకోవాలి. లేదు అని అంటే కాసేపు పక్కన పెట్టేసుకున్నా కానీ బాగా వేడి తగ్గిన తర్వాత వీటి పొట్టుని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2 విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి, సరిపోతుంది. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని దీంట్లో ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఎగ్స్ని ఫ్రై చేసుకున్నప్పుడు కాస్తంత అడుగంటినట్టుగా అనిపించింది. మీరు వేయంగానే వెంటనే కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. ఎగ్స్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి 80% వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఉడకబెట్టుకున్నటువంటి చామదుంపల్ని కూడా వేసేసుకొని 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మధ్యలో దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. పసుపు వేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చామదుంపల్ని 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు టొమాటోలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని కాస్త ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ సపరేట్ అయింది అనుకున్న తర్వాత దీంట్లో చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. చేసుకునే క్వాంటిటీని బట్టి చింతపండు గుజ్జు కొన్ని వాటర్ని కలుపుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు పులుసు అనేది గుజ్జుగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. ముందుగా కళ్ళుప్పుని వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఉడకబెట్టినటువంటి ఎగ్స్ని వేసేసుకోవాలి. తర్వాత మరికొన్ని వాటర్ని యాడ్ చేసి కాస్త పలచగా చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి వీటిని ఉడకనివ్వాలి. కాస్త పులుసు దాదాపు ఒక 20 నిమిషాల పాటు ఉడకనిస్తే పులుసు కాస్త దగ్గర పడుతుంది. తర్వాత దీంట్లోకి కరివేపాకు, 4-5 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకొని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే పులుసు రెడీ అయిపోతుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి.